ఈసారి కేంద్రంలో టఫ్ ఫైట్ వచ్చింది. 400 సీట్లు అనుకున్నారు, ఎంత మెజారిటీ వచ్చిందో చూశారు. నెక్స్ట్ దఫా బీజేపీ పని అయిపోతుంది, మళ్ళీ కాంగ్రెసే పుంజుకుంటుంది. కాబట్టి రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు మారిపోతాయి అనేది కదా వాదన. నేనేమంటానంటే, కాంగ్రెస్ పార్టీ లీడర్ని మొన్న చూసినాం, ఆయన ప్రతిపక్ష నాయకు హోదా వచ్చింది, సంతోషం. ఒకసారి ఆల్టర్నేటివ్ రేపు కాబోయే ప్రధానమంత్రిగా కనిపించేటువంటి నాయకునిగా కనిపించే పరిస్థితి నిర్మాణం కావాలి. మొన్న పార్లమెంట్లో మాట్లాడండి ఆయన మాట్లాడిన తీరు, ఆయన భాష తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, మళ్ళా ప్రధానమంత్రి మాట్లాడుతా అంటే ఆయన పార్టీ ప్రవర్తించిన తీరు, రాక ప్రతిపక్ష హోదా వస్తే ప్రధానమంత్రి మాట్లాడినంతసేపు గలాబా తప్ప ఇంకో మాట మాట్లాడలేదు కదా. నువ్వు మాట్లాడినంతసేపు మెజారిటీ హిందువులను ఇన్సల్ట్ చేసినావు తప్ప ఇంకో మాట మాట్లాడలేదు కదా. అంటే కాబోయే ప్రధానమంత్రి ఒక వర్చస్సు కానీ, కీర్తి కానీ, మాట కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అది చూసినాక చాలా బాధ అనిపించిందమ్మా, చాలా బాధ అనిపించింది. సరే, కాంగ్రెస్ పార్టీకి ఈ స్థితిలో కూడా తప్పకుండా సచ్చుకుంటా ఓట్లేయాలి అనే పరిస్థితి నిర్మాణం అయితే అది దేశం యొక్క ఆలోచన విధానానికి మనం ఏమీ కూడా చేయలేం. అవును, దేశం యొక్క ఆలోచన విధానానికి నేను గిట్లనే ఉంటా ఏరా అనేటువంటి ఆలోచనలు ఉంటే దేశం యొక్క ఆలోచన విధానానికి మనకేం చేయలేం. కానీ ఇక్కడ ఈ రెండు పార్టీల వ్యవస్థే కనిపిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పార్టీ ఇవాళ బీజేపీ కాకుండా కాంగ్రెస్. ఇక్కడ బీజేపీది పెద్ద పార్టీ యాక్టివిటీ ఏం కనిపించట్లేదు కదా. ఏం కనిపించాలి ఇప్పుడు 6 నెలల ఏది వాయసా ఎక్కడ వినిపించట్లేదు. 8 మంది ఉన్నారు, ఎంతసేపు వాళ్ళు ఈ ఫిరాయింపుల ధోరణి గురించి మాట్లాడడం తప్పితే పాలన గురించి పెద్దగా ఏం రియాక్ట్ అవ్వట్లేదు, సమస్యల గురించి పెద్దగా ఏం మాట్లాడట్లేదు. సరే, సమస్యల గురించి అంటే ఇవాళ రేపు మీడియా ప్రపంచం ఏదైతున్నదో మీడియా ప్రపంచానికి కూడా ప్రతి దానికి ఒక అంశం ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఒక మీడియా ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా ఒక టీవీ ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా ఒక పేపర్ ఉన్నది. ఇవన్నీ బీజేపీకి లేనంత మాత్రాన వాళ్ళ యాక్టివిటీ లేదనుకుంటే ఏం చేస్తాం మరి? లేనట్టే కదా. ఇప్పుడు మీడియాలా లేకపోతే పేపర్లా ఇంకా మరే ఈ రెండిట్లనే కదా, మీడియాలోనూ ఈ పేపర్ మీద ఈ రెండిట్ల రాకపోతే వీళ్ళు లేరు అని అనుకుంటే మనం ఏం చేయలేం కదా అంటాను. ఈ రెండిట్ల వస్తే అంతటా జరిగినట్టు, ఈ రెండిట్లో రాకపోతే ఏమి లేనట్టు అని అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ జనం ఉంటారు, జనం ముఖ్యం కదా. జనం అనుకుంటుంది ఇవాళ ఆల్టర్నేటివ్ బీజేపీ, ఈ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ అనుకుంటుంది అనేది జనం కూడా అంటున్నమాట. ఎందుకంటే ఇప్పుడు పార్టీకి సారథ్యం ఎవరు వహించాలన్న దాని గురించి ఇన్ని రోజులైనా వీళ్ళకి అప్పచెప్పాలన్న అంశానికి సంబంధించి అసలు క్లారిటీ రాలేదు కదా. బీజేపీకి ఒక పద్ధతి ఉంటుందమ్మా, తొందరపాటు ఉండదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఆల్ ఇండియాలో ఒక చర్చ ఉంటుంది, ఆల్ ఇండియాలో మాట తర్వాత మాట ఉంటుంది, ప్రతి లీడర్ని గౌరవించే సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ. అందుకనే తొందరపాటు నిర్ణయాలు ఉండవు. ఖచ్చితంగా నిర్ణయం జరుగుతుంది. 99% చాలా తొందరగానే నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఉన్న దాంట్లో బీజేపీ వీరి సారథ్యంలో ఇప్పుడు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో చాలా పటిష్టంగా అవుతుంది అని అనిపించిన నాయకుడు ఎవరు? ఒకటమ్మా, సాంప్రదాయంగా మొదటి నుంచి ఈ పార్టీలో పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకత్వానికి మొన్న పార్లమెంట్ మెంబర్లు గెలవడం జరిగింది. 2 పార్లమెంట్ మెంబర్లు గెలిచిందో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. అసెంబ్లీ మెంబర్లల్లో పాత అసెంబ్లీ మెంబర్ ఒక పాత బస్తీలో గెలిచినటువంటి అసెంబ్లీ మెంబరే రాజాసింగ్ గారే. మిగతా 7 కొత్త వాళ్ళే. ఈ పార్లమెంటు మెంబర్లను అసెంబ్లీ మెంబర్లను ఇయ్యాలనేటువంటి ఆలోచన పార్టీ చేస్తుందని నేను అనుకుంటాను. ఎక్కువ మొగ్గు పార్లమెంట్ మెంబర్లకే ఉన్నది, ఎక్కువ మొగ్గు అసెంబ్లీ మెంబర్లు కొత్తోళ్ళే, పార్లమెంటు మెంబర్లు కొత్తోళ్ళే. కాబట్టి పార్లమెంటు మెంబర్కు ఇస్తే మంచిది అనేటువంటి ఆలోచన చేయడం జరుగుతూ ఉన్నది. అధిష్టానమే నిర్ణయిస్తుంది.
దీనిలో అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అనేక సంవత్సరాల నుంచి శాసనసభలు కానీ శాసన మండలిలు కానీ లేకపోతే అనేక మంత్రి పదవులలో కానీ అనేక సాధక బాధకాలు ప్రజాక్షేత్రంలో నలిగిన వ్యక్తి వాళ్ళు, వాళ్ళందరినీ ఆదరించిన వ్యక్తి వాళ్ళు, వాళ్ళ దాంట్లో తిరిగిన వ్యక్తి వాళ్ళు. పోతే పార్టీ ఏది నలిగింది, ఏది ఒరిగింది, ఏది కిందికి వచ్చింది, ఏది మీదికి వచ్చింది అనే ఇది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ కూషయి ఉన్నది. కూషైన దానిలో లీడర్లు ఉన్నారు. ఆ లీడర్షిప్ను ఆకర్షించి ఈ తీర్థం పోసి కమలం తీర్థం పోసి వాళ్ళని ఈ కమలం పువ్వుతోని శుద్ధి చేసి రేపు లీడర్గా ఎక్స్పోజ్ చేసి ఈ స్ట్రెంత్ను పెంచేటువంటి లీడర్ ఎవరు, సాధక బాధకాలను ఎంచుకునే లీడర్ ఎవరు, ఇట్లా ఆలోచించినప్పుడు మాత్రం ఈటల రాజేందర్ గారే కనిపిస్తూ ఉన్నాడు. ఓకే, ఎందుకంటే ఆయన అనేక సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్నోడు, తెలంగాణ పోరాటంలో ఉన్నోడు, ఒక మంత్రి మన ఇది ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినోడు, పోతే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినోడు, ప్రజాక్షేత్రంలో అనేక సంవత్సరాలు నలిగినోడు, ముఖ్యమంత్రుల సరసన ప్రతిపక్ష నాయకునిగా ఉండి మాట్లాడినోడు, ప్రజా సమస్యలను అనేక విషయాలు తీసుకున్నోడు. పోతే మొన్న కేంద్ర మంత్రి అవుతారని అనుకున్నారు, కానీ పార్లమెంటు మెంబర్లు బీఆర్ఎస్ వాళ్ళు 2-3 గెలిచేది ఉంటే ఆయన కేంద్ర మంత్రి చేస్తారని నేను అనుకుంటాను. కేంద్ర మంత్రిని చేస్తారు కాబట్టి టీఆర్ఎస్కు అవకాశం కలగలేదు. కాబట్టి టీఆర్ఎస్ మా నాయకుడు అందులో ఉన్నాడు రా భయ్, మనం అందులో పోయి అందులో మనం పనిచేసుకొని బతుకుదామని ఆలోచన కనుక చేస్తారో ఏమో అనేటువంటి ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుంటారని నేను అనుకుంటాను. నేను పర్సనల్గా భావిస్తాను. అంటే ఈటల రాజేందర్కు లెఫ్ట్ భావజాలు ఉండడము, మొదటి నుంచి పార్టీలో లేకపోవడము, కొంతమంది దాంట్లో అంటే గ్రూపులుగా విడిపోయి ఈటల రాజేందర్కు మద్దతు తెలపట్లేదు. ఈటల రాజేందర్ అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి రఘునందన్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్న ఒక ప్రచారం నడుస్తోంది. ఒకటే రఘునందనే దానికి ఉన్నాడు, తప్పేం లేదు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్లో ఈ ఎదిగిన నాయకత్వం ఉండే చూడు, ఆ నాయకత్వం రఘునందన్ లాంటి వాళ్ళకు బీజేపీలో ఇబ్బంది లేదు, కానీ టీఆర్ఎస్లో పేరు బదనాం వచ్చింది చూడు, అది కులానికి ఇంత అంటే తలా గోరెడొస్తుంది అసలు. ఆ ఇబ్బంది ఏమన్నా వస్తుందో రఘునందన్, కానీ ఇక వేరే ఇబ్బంది అయితే రఘునందన్ లేదు చెయ్యాలనుకుంటే. ఈటల రాజేందర్ను ఎందుకు చేస్తారని అంటే, నేను తప్పకుండా అభిప్రాయ భేదాలు ఉంటాయి. తన ముఖాన్ని తను 3 తీర్లు చూసుకుంటారు. మీకు తెలుసో తెలియదు, నర వీర వానరహ విన్నా 3 తీర్లు చూసుకునేటువంటి స్వభావం ఉంటుంది. నరుడు అంటే స్వభావంగా ఇట్లా చూసుకుంటాడు, నరుడు అవుతాడు, వెంటనే హీరో అవుతాడు, దాని తర్వాత అవుతాడు. అట్లా ప్రతి దాంట్లో తన మనిషిని తన ముఖాన్ని తనే 3 తీర్లు చూసుకునే స్వభావం మనిషి లోపల ఉన్నప్పుడు ఈటల రాజేందర్నో మరేవాళ్ళనో ఒకే తీరుగా చూస్తారనే భావించడు, ఒకే లైన్లో చూస్తారని భావించడం అత్యాశ అవుతుంది. కానీ జనామోదం అనేది ఒకటి అనుకుంటారు కదా, అందుకనే పై నాయకత్వం ఎవరైతున్నారో పై నాయకత్వం ఏదైతున్నదో కేంద్ర నాయకత్వం ఏదైతే ఆలోచిస్తారో కింద అభిప్రాయ భేదాలు ఇవన్నీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ అభిప్రాయ భేదాలను ఎట్లా సమిసిపోయేటట్టు చూడాలి. ఇప్పుడు అట్లా అనుకుంటే బండి సంజయ్ను మంత్రి చేసిండ్రు, కిషన్ రెడ్డిని మంత్రి చేసిండ్రు, మరి వాళ్ళనే మంత్రి చేసిండ్రని మిగతా 6 అనుకోవచ్చుగా. 6 వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇదివరకు బీజేపీలో పనిచేసిన వాళ్ళు కాదు. అవును, 6 కూడా బీజేపీలో పనిచేసిన వాళ్ళు కాదు, కాబట్టి వేరే పార్టీలో పనిచేసిన. ఈ 8 మందిల ఎమ్మెల్యేలలో కూడా ఒక రాజాసింగ్ తప్ప 7 వేరే పార్టీలో పనిచేసిన వాళ్ళు. అన్నీ మనకు వేరే పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు వద్దనుకోరు కదా. వీళ్ళతోనే రేపు ఈ రాష్ట్రంలో మనం పరిపాలనకో లేకపోతే మన స్థానాన్ని పదిలపరుచుకునే స్థితికో రావాలని అనుకుంటుంది కదా బీజేపీ. కాబట్టి వేరే వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి అన్యోకని వీళ్ళు వద్దనుకోరు కదా. ఒకవేళ ప్రజానాయకులను ఏది పార్లమెంటు నాయకులను చేయాలనుకుంటే ఆయన అవుతాడు, అసెంబ్లీ అయితే అనుకోరు, పార్లమెంట్ అయితే అనుకుంటారని నేను అనుకుంటాను. లేదు మనకు గెలుపు వద్దు, మనకు గెలుపు వద్దు, మనకు గెలుపు వద్దా, మనోడు ఉంటే చాలనుకుంటే ఇంకేవాళ్ళని చెప్తారు.
ఓకే. మనం బీజేపీకి సంబంధించి ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాడు ఎట్లున్నా మంచిదంటే ఎవ్వాలని చేసుకుంటాం. రిజల్ట్ రావాలనుకుంటే వీళ్ళని చేసుకుంటాం. ఓకే. రిజల్ట్ మనకు అద్దనుకుంటే ఇంక వాళ్ళని చేస్తారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.